అందరికీ నమస్కారం. నేను నిన్న ప్రెస్ మీట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, ప్రెస్ మీట్ అంటే ఒకరు క్వశ్చన్ అడిగిన తర్వాత వాళ్ళకి ఫుల్ ఆన్సర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. కానీ నిన్న ప్రెస్ మీట్లో ఏం జరిగిందో మీరు కూడా చూశారు. నాకు ప్రెస్ మీట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ అటెండింగ్. అలాంటిది క్వశ్చన్ టు క్వశ్చన్ అడగకుండా అందరూ ఒకటేసారి మీద పడిపోతే నాకు కూడా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. నేను బాధించబడ్డాను, నాకు కూడా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. నేను ఫ్రస్ట్రేట్ అవ్వడంలో తప్పు ఉందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎవరి లైఫ్ మీద అయినా సరే కామెడీ చేసినా, జోకులు వేసినా సరే, ఐ లవ్ యూ అంటే మీనింగ్ ఏంటి అనేసి అడిగినా సరే, ఎవరికైనా సరే రావాల్సిన ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అది హ్యూమన్ ఎమోషన్. ప్లస్ 25 crores గురించి మాట్లాడుకుందాం. నేను ఎవరిని 25 crores అడగలేదు, అడగను కూడా. ఆ వాయిస్ రికార్డ్ అయితే నాది కాదు. వాయిస్ రికార్డ్ వినిపించేసరికి వినిపించే వాళ్ళకు కూడా నేను క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, ఫుల్ ఆడియో ఏది నేను మాట్లాడుంటే, అండ్ ఎవరితో మాట్లాడాను అది కూడా చెప్పాలి కదా. నువ్వు ధైర్యంగా వినిపించినంత మాత్రాన్ని సరిపోదు కదా. 29 seconds ఉంది ఆడియో. నేను నిన్న చూసినప్పుడు నాకే అర్థం కాలేదు నేను ఎప్పుడు రా బాబు మాట్లాడాను అనేసి. 29 seconds ఆడియో పెట్టుకొని ఇదే ఫుల్ వీడియో అని చెప్పేస్తే నేను యాక్సెప్ట్ చేయను. ఆ ఆడియోలో ఏముంది, నేను ఇలా అడిగానండి అనేసి ఎవరికో చెప్పటం ఉంది. నేను ఎవరిని అడిగాను? ఆ ఫుల్ ఆడియో ఏది నేను మాట్లాడుంటే ఆ ఫుల్ ఆడియో పెట్టాలి కదా. నేను పెడుతున్నాను కదా, తాతంశెట్టి నాగేంద్ర గారు ఇలా మాట్లాడారండి శ్రీధర్ గురించి అనేసి. మీరు కూడా ఫుల్ ఆడియో రిలీజ్ చేయాల్సింది, నాట్ జస్ట్ 29 seconds. అది నా వాయిసే కాదు. మీరు ఇప్పుడు టాలీ చేసుకోండి. విమర్శకులు ఎవరైతే విమర్శిస్తున్నారో మీరు ఇప్పుడు నా వాయిస్ని టాలీ చేసుకోండి. 1కి 10 సార్లు విమర్శించే వాళ్ళు చెక్ చేసుకొని మాట్లాడండి. అండ్ ఇంకోటి, జర్నలిజం చేసేవాళ్ళు ఎథిక్స్తో కానీ, ప్రొఫెషనల్ ఎథిక్స్ కానీ, హ్యుమానిటీ కానీ ఉంటే అలా టీజ్ చెయ్యరు, అలా కామెడీ చెయ్యరు. చాలా టీజ్ఫుల్గా కామెడీ చేసి, ఒకరి జీవితం నీకు కామెడీ అవ్వచ్చేమో కానీ ఎవడి జీవితం వాడికి గొప్ప. అది తప్పైనా కానివ్వండి, ఒప్పైనా కానివ్వండి, ఎవ్వడు ఇరుక్కోవాలని చెప్పేసి, ఇలా అందరితో మాటలు పడాలని చెప్పేసి ఎవ్వడూ మీడియాకి ఎక్కడు. అవన్నీ తెలుసుకొని బిహేవ్ చేయండి. అండ్ టీజ్ చేసే వాళ్ళనైతే మాకు కూడా లాస్ తెలుసు, మేము కూడా ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. అలా మీడియా వాళ్ళు పిలిచి టీజ్ చేయడం అంటే మాకు కూడా ఫర్దర్ ప్రొసీజర్ తెలుసు.